ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 10వ అధ్యాయం 12వ వచనం. ప్రభు, నీవు లెమ్ము, నీ బలము ప్రదర్శింపుము, పీడితులను విమర్శింపకుము. దుష్టుడు దేవుని నిర్లక్ష్యము చేసి అతడు నన్ను శిక్షింపడులే అని తలంచుట యుక్తమా? కానీ నీవు అన్నియు గమనింతువు, నరుల బాధలను విచారములను తెలుసుకొందువు. అభాగ్యులను అనాథులను నీవు మరుగచెత్తువు, వారికి సహాయము చేసి తప్పక ఆదుకొందువు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మీ సింహాసనము దయతో నిండి ఉండెను, మీ కళ్ళు న్యాయమును చూడగలవు, మీ చెవులు పీడితుల అర్ధనాదాన్ని వినగలవు. ప్రభు, పీడితుల రోదనను విస్మరింపకము, వారు మీకై ఎదురుచూసి ఉంటారు. మీ దయా చేతులు అనాథలను తాకునుగాక, బాధితుల గుండెలలో భరోసా నింపునుగాక. మీ సమాధానమే వారికి శాంతి, మీ ఉనికియే వారికి ఆధారం. దుష్టుల గర్వంతో మాట్లాడుతూ దేవుడు చూడరాడు అనగా నీవు మౌనముగా ఉండలేవు ప్రభు. నీవు అన్నీయూ గమనించుచున్నావు, ప్రతి కన్నిటిని నీవు గౌరవించుచున్నావు, ప్రతి విచారాన్ని నీవు దగ్గరుండి చూస్తున్నావు. ప్రభు, మీ న్యాయము ప్రకాశించునుగాక, మీ చేతులు బలహీనులకు బలం అవునుగాక. మీ ప్రేమ ద్వారా శత్రువు శాంతించునుగాక. మీ పేరు మహిమపరచబడినట్లు మా మధ్య నీవు పనిచేయునుగాక. మీ శరణు కోరే ప్రతి మనసుకు ఓదార్పు కలుగునుగాక. ప్రతి అనాథకు తండ్రివై, ప్రతి బాధితుడికి ఆదరణవై నిలిచిపోవునని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.